మన భారతదేశపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులకు, కవాతులో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్ళు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతూ ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం.